హాయ్ అండి. చక్కగా వేడివేడి ఇడ్లీలో సాంబార్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా! ఇడ్లీలోకి చాలా సింపుల్‌గా చేసుకొని సాంబార్ ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి 2 గ్లాసులు వాటర్ పోసుకొని, దానిలో ఉల్లిపాయ, టమాటా అలాగే కొద్దిగా పచ్చిమిర్చి తరిగి వేసేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకొని, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఒక 2, 3 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని కుక్కర్‌లో పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి మంచిగా దోరగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన ఈ పోపులన్నీ కూడా మనము ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా పొడి చేసి పెట్టుకునే ఈ పప్పుల పొడిని మనం సాంబార్‌లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పప్పు బాగా కుక్ అయిపోయింది కదా! దీనంతటిని కూడా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే టేస్ట్‌గా ఉంటుంది. దీనిలో మనం నానపెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో వేసేసుకోవాలి వాటర్‌తో సహా. అలాగే రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ అందులో వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని బాగా వేగించుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలతో పాటు ఒక టమాటాని చక్కగా సన్నగా తరిగి పెట్టుకొని, టమాటా కూడా అందులో వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, టమాటా పోపు బాగా వేగిన తర్వాత, టమాటా మెత్తబడిన తర్వాత, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పంతా కూడా అందులో వేసేసుకోవాలి. పప్పుతో పాటుగా మనకి ఎంత సాంబార్ కావాలో అంత వాటర్ ఏసుకోవాలి. నేనైతే 1 లీటర్ వరకు వాటర్ అయితే వేశాను. వాటర్ అంతా బాగా వేసుకొని, బాగా కలిపేసుకొని, మనం ఈ సాంబార్ అంతటిని కూడా బాగా మరిగించాలి. సాంబార్ బాగా మరిగిన తర్వాత, మనం పప్పుల పొడి చేసి పెట్టుకున్నాం కదా! ఆ పప్పుల పొడి మొత్తం ఈ సాంబార్‌లోకి వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. సాంబార్ కొద్దిగా మరిగిన తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా సాంబార్ మరిగించుకుంటే వేడి వేడిగా చాలా టేస్టీగా ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడిగా ఇడ్లీ వేసుకొని, ఆ ఇడ్లీలో ఈ సాంబార్ ఏసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ఇడ్లీ సాంబార్ చాలా ఈజీ. నేనైతే ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.